ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అదే గనక ఒక సరస్సు ఉందనుకోండి, సరస్సు మొత్తం రౌండ్గా ఉంటుంది, రౌండ్గానే సమ్ షేప్ ఉంటుంది, ఎటు ప్రవహించడానికి వీలు ఉండదు, అక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సు. అవునా కదా? అంటే ఎటు వెళ్ళదు ఇంక అది. అంటే ఆ సరస్సు ఏంటి? నాన్ డైమెన్షనల్, అంటే నో డైమెన్షన్ లేదు, అక్కడే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఆ సరస్సులో వాటర్ అంతూను. అలాగే సరస్సు వలె మన శక్తి, మనం ఎప్పుడైతే భూతకాలం భవిష్యత్ కాలం గురించి మనం ఆలోచించడం మానేస్తామో, ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో, అలాగ ఆలోచిస్తే నదిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి, శక్తి అంతా ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం అలా ఆలోచించడం మానేస్తామో అప్పుడు సరస్సులాగా ఆ శక్తి మనలోనే గుండ్రంగా తిరుగుతుంది, అంటే సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి. అంటే ఎక్కడికి బయటికి పోదు, మనలోనే ఉంటుంది, మనలోనే ఊర్ధ్వగమనానికి పయనిస్తుంది, పైకి ప్రయాణిస్తుంది.